హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా పిల్లలకి మనము బాడీ ఫ్రాక్తో శారీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. పైన బాడీ ఫ్రాక్ వచ్చేది, కింద పట్టు లంగాలాగా వస్తుంది అనమాట. దీనికోసం నేను ఒక శారీ తీసుకున్నాను. శారీలో నుంచి 2 మీటర్స్ విడిగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలుగా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ముందు అనేది పొడవు చూసుకోవాలండి. మనం పిల్లలకి 7 to 8 years పిల్లలకి ముందు పొడవు చూసుకోవాలి. అంటే బొడ్డు దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి కిందికి కాళ్ళ వరకు పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోవాలన్నమాట. కొంచెం 1 inch ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నాకు లంగా పొడవు వచ్చేసి 33 ఇంచులు. నేను ఇక్కడ చిన్న క్రీమ్ కలర్ బార్డర్ ఉంది కదా, దీన్ని ఇలా మడిచి స్టిచ్ వేస్తాను కాబట్టి నేను ఇది తీసేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ దాకా మెజర్ చేస్తాను. ఓకే, 33 ఇంచెస్ కదా, 1 inch కలుపుకుంటే 34. ఇదిగోండి 34 ఇక్కడ పెట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇలా ఇక్కడ వరకు అయితే నేను కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకున్నాను. దీన్ని ఇలా మడిస్తే నేను మీకు అర్థమయ్యేలాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకుందాము. ఒక్క నిమిషం అండి, కత్తెర అక్కడ ఉంది, అందువల్ల కొంచెం లేటు. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుందాం. ఓకే, దీన్ని మనం మళ్ళీ హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలండి. సేమ్ మనకి లైనింగ్ కూడా అంతే కట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను నేను మీకు. ఇది ఫోల్డింగ్ మీద ఉంది, ఇది సమానంగా లేదు. ఈ అంచులు అనేది మనం సమానంగా చేసుకోవాలి. సమానంగా చేసుకుంటే ఏంటంటే మనము సైడ్ కుట్లు వేసేటప్పుడు నీట్గా వస్తుంది. ఓకే, ఇది మనం పొర ఓపెన్ చేసి ఇక్కడ పైన అటాచ్ చేస్తాం కాబట్టి నేను ఫోల్డింగ్ ఏమి ఇప్పట్లేదు. ఇప్పుడైతే మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఇట్లా 2 పీసెస్ తీసుకోవాలండి. చూపిస్తాను నేను మీకు ఓపెన్ చేసి. చూడండి, పైనుంచి ఇది ఇక్కడ బార్డర్ దాకా వచ్చింది. చాలండి, మనకి ఈ విధంగా వస్తే చాలన్నమాట లైనింగ్. ఇది లైనింగ్ కాబట్టి లోపల ఉండేది నాకు ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు కాబట్టి నేను ఇది తీసేసుకున్నాను. ఓకే, ఇలా వేసేసుకుని 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అంటే 2 మీటర్స్, 1 మీటర్ బ్యాక్ పార్ట్కి, 1 మీటర్ ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఈ విధంగా లెహంగా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే తీసి పక్కన పెట్టేద్దాము.
ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ తీసుకోండి. నేను తీసుకున్నదైతే 2 మడతల మీద ఉంది. దీనికి వచ్చేసి ఎగ్జాక్ట్ పొడవు బాడీ పొడవు తీసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. నేను 13 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ కూడా మార్క్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ వేసుకుంటే ఈ బాడీ పార్ట్ అనేది బయటకు కనిపించకూడదు కాబట్టి నేను దీనికి వచ్చేసి 4 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నానండి. చిన్నపిల్లలే కాబట్టి 4 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. సన్నగా ఉండే పిల్లలకైతే, మీడియంగా ఉండే పిల్లలకైనా సరిపోతుంది. చెస్ట్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకున్నాను. 7 ఇంచులకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాను. అదే 7 ఇంచులు కింద నడుము దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వచ్చేసి కింద టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఎలాగైతే మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ నెక్ వచ్చేసి జస్ట్ మార్క్ చేస్తున్నాను కానీ కట్ చేయట్లేదు. నెక్ వచ్చేసి నెక్ డౌన్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని కింద డౌన్ చేసుకుంటున్నాను. ఇలా జస్ట్ బాక్స్ లాగా గీసుకొని రౌండ్ షేప్ అయితే మార్క్ చేశాను కానీ కటింగ్ అయితే ఇప్పుడైతే చేయట్లేదండి. నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం నెక్ ఏమైనా బ్రాడ్గా కావాలంటే పెట్టేస్తాను అనమాట ఈ స్టిచ్చింగ్ చేసే టైంలోనే. మళ్ళీ మనం ఫుల్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ కనిపించకూడదు కదా, లోపల బాడీ పార్ట్ కనిపించకూడదు కదా, అందువల్ల అనమాట. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనము. ఓకే, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి కూడా ఇదే మాదిరిగా కట్ చేసుకుందాం. చూడండి, ముందు వచ్చేసి క్లోజ్లో వస్తుంది, అంటే ఉక్సులు ఏమి రావు కాబట్టి వెనకాల ఉక్సులు పార్ట్ ఉంటుంది కదా, ఉక్సులు వేసుకోవడానికి ఈ విధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి లైనింగ్కే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఎలాగుందో అలాగా మార్క్ చేసుకోండి. ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మీకోసమే. లేదంటే నేను మామూలుగా అలా పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేసి నేను కట్ చేసేసుకుంటాను. మీకు తెలియాలి కాబట్టి కొంచెం ఇలా మార్క్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని మార్క్ చేస్తున్నాను అంతే. జస్ట్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవి ఎక్స్ట్రా ఎందుకు వదిలేనంటే మళ్ళీ మనం సపరేట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం క్లాత్ ఏమి యాడ్ చేయ అవసరం లేదండి. ఈ క్లాత్నే మనము మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. పిల్లలకి బాడీ ఫ్రాక్ రెడీ చేయడం అనేది చాలా కష్టం అని ఫీల్ కావద్దు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. జస్ట్ కామెంట్ వస్తేనే పెడతానండి, లేదంటే స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టను. ఎందుకంటే నాకు చాలా పని ఆగిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే ఇలా క్రాస్గా తీసాను. కటింగ్ అంటే ఇక కొంచెం నిదానంగా చేస్తే కటింగ్ వీడియో చెప్తూ కట్ చేసేయచ్చు కదలేనే కటింగ్ వీడియో తీసానమాట. చాలా పని అయిపోతుందండి ఈ వీడియో తీసేటప్పుడు. వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి కదా, చాలా పని అయిపోతుంది. ఈ టైంలో ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల కొంచెం వీడియోస్ పెట్టడం కూడా లేట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. కొంచెం డీప్ నెక్కే పెట్టానండి, మళ్ళీ పైకి కనిపించకూడదన్న ఉద్దేశంతో. మనము లూజ్ అయితే ఏంటంటే టక్స్ వేసుకొని మేనేజ్ చేయొచ్చండి. అదే నెక్ కనే పైకి కనిపించింది అనుకో మళ్ళీ ఒడిదీసి మళ్ళీ కుట్టాలన్నమాట. బెడదంతా లేకుండా మంచిగా కిందకి పెట్టుకుంటే ఏంటంటే ఏదన్నా గూళ్ళు జారే ప్రమాదం ఉంటే జస్ట్ అలా టక్స్ వేసుకుంటే ఉండిపోతుంది. ఓకే, ఇలా నెక్ అనేది కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఏం పర్లేదండి, కటింగ్ వీడియో కావాలంటే అడగండి, ఎంత కష్టమైనా నేను చేసి చూపిస్తాను. కష్టమేం లేదులేండి, ఒక 2 గంటలు నాయి కాదనుకుంటే వీడియో అండ్ ఎడిటింగ్ 2 వచ్చేస్తాయి అన్నమాట. ఓకే,
ఇలా వెళ్ళిపోతుంది అనమాట, ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నెక్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, రౌండ్ నెక్. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. నేను మీకు చెప్పాను కదా, నెక్ నేను స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటాను. ఇది లెహెంగా పార్ట్ ఆల్రెడీ చూపించానుగా నేను మీకు. వీడియో అయితే ఇంతేనండి, కటింగ్ వరకే చూపించాను. మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.